సినిమా అయితే బాగుంది, చాలా బాగుంది. అన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ అన్నీ కానీ ఊరా మాస్ ఎక్సలెంట్. బాగుంది. చాలా రోజులకి తెలుగు సినిమా చూసినట్టు అనిపిస్తుంది. బాగుంది. క్లైమాక్స్ అయితే చాలా అంటే తెలుగు సినిమాలో చూపించారు, సౌత్ ఇండియన్ మూవీలో. కామెడీ ఇది వర్కౌట్ అయిందా సార్? కామెడీ అంత లేదు కానీ పిక్చర్ బాగానే ఉంది. అంటే ఒక రెగ్యులర్ స్టోరీ లేకపోతే ఇంట్రెస్టింగ్ స్టోరీలో అనిపించింది చూసినప్పుడు? ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది, డిఫరెంట్ స్టోరీ. ఆయన యాక్చువల్ అన్న విక్రమార్కుడు లాంటి సినిమా చేసిన ఆయన యాక్టింగ్ ఎలా ఉందని అడగకూడదు అన్న, చాలా తప్పు అన్న. వాళ్ళ స్టేజర్కి మనం అవమానించినట్టు ఉంటుంది ఆ క్వశ్చన్. నాకు నచ్చలేదు. నాగవంశీ బ్రో నువ్వే నాకు బీర్ డబ్బులు ఇవ్వాలి 200 రాని. ఎవరు చూసి వస్తే ఏంటి, వచ్చాడు మధ్యలో ఇంటర్వెల్కి వెళ్ళిపోయాడు, దుబాయ్కి వెళ్ళిపోయాడు. మరి నాకు డౌట్. రొటీన్ స్టోరీ కాదు, స్టోరీ లేదు. నాకు ఏం అర్థం అవ్వలేదు. అంటే అక్కడ ఒక సినిమాలో అదొక పీసు ఇదొక పీసు అదొక పీసు అలా సెమెంటెన్స్ గా తీసుకుని యూజ్ చేసినట్టు అనిపించింది నాకు. అన్న చాలా మంది అడుగుతున్నారు, మీరు కావాలని అడుగుతున్నారు, దేనికి అడుగుతున్నారు తెలియదు. కంబ్యాక్ అంటే కంబ్యాక్. ఆయనకి ఏమైనా ఫ్లాప్లు ఉన్నాయా వేరే హీరోలాగా? లేదా ఫ్లాప్ సినిమా హిట్ అని చెప్పుకున్నారా? ఆయన ఫ్లాపే లేదు కదా, మరి ఫ్లాప్ లేకపోయిన వ్యక్తికి కంబ్యాక్ అంటున్నారంటే. ఎవరో నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారంట, చేతకాని వాళ్ళు ఇస్తారండి. చేతకాని వాళ్ళు టికెట్ కొనుక్కోకుండా చూసి కబుర్లు చెప్పేవాళ్ళు చెప్తారు తప్ప సూపర్ సినిమా. బాను డైరెక్షన్లో మినిమం నిజంగా ఆయన ఒక 20 సినిమాలు తీసాడేమో. అంటే ఆయన తీసిన సినిమాలు 4 సినిమాలే, కానీ ఎన్నో 20 సినిమాలు తీసాడేమో డైరెక్టర్ అయితే మనకైతే అనిపిస్తుంది. చాలా బాగుంది. మీ యాక్టింగ్కి నా కళ్ళు సరిపోవన్నా, మీకు దిశ తగులుతుంది. సీన్ టు సీన్ ప్రతి ఒక్క ఫైట్స్, క్లైమాక్స్లో ఉన్న ఫైట్ మాత్రం అయితే ఇక్కడ తీసుకెళ్ళిపోయారు. అసలు నవీన్ గారు యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఈ సినిమాలో. అంటే ఈ సినిమాకి పెద్ద పిల్ల అంటే నవీన్ గారు మెయిన్ విలన్. మాస్ అయితే సూపర్. కొంతమంది బయటకు వచ్చిన వాళ్ళు మిస్టర్ బచ్చన్ 2 అంటున్నారు. లేదు అదేం లేదు. సినిమా అయితే ర్యాంప్, సాంగ్స్ కానీ అన్నీ సూపర్. శ్రీలీల ఎట్లా అనిపించింది మీకు? శ్రీలీల కూడా బాగానే చేసింది. అంటే ఇద్దరు కాంబినేషన్ అలాంటి ధమాకాలో చూసాం కదా. ధమాకా ఇది కూడా బాగా అవుతుంది. అంటే ఆమె యాక్టింగ్ ఏమంత లేదు, కొంచెం డిసప్పాయింట్. లేదు అదేం లేదు, బాగానే చేసింది శ్రీలీల కూడా. శ్రీలీల కూడా బాగానే కామెడీ కానీ కామెడీ అయితే బాగుంది. అది అంతా బాగానే ఉంది కామెడీ అంతా. అంటే మాస్ మహారాజ్ అంటాం కదా రవితేజ గారిని, ఆ లెవెల్ చూపించాడు. మాస్ చూపించాడు రవితేజ, మాస్ చూపించేసాడు. ఓవరాల్ గా హిట్ అంటారా? హిట్, బ్లాక్ బస్టర్. బాగుంది. చాలా రోజులకి తెలుగు సినిమా చూసినట్టు అనిపిస్తుంది. బాగుంది. క్లైమాక్స్ అయితే చాలా అంటే తెలుగు సినిమాలో చూపించారు, సౌత్ ఇండియన్ మూవీలో. అలాంటి ఎసెన్స్ చాలా రోజుల తర్వాత కనిపించింది తెలుగు సినిమా. క్లైమాక్స్ అంత బాగా డిసప్పాయింట్ అయ్యి చాలా మంది వెళ్ళిపోతున్నారు. అవునా? నాకైతే నచ్చింది, బాగుంది. అంటే తెలుగు లాస్ట్ లో చూసారా, పసుపు ఎగరడాలు జాతర అవుతున్నప్పుడు ఇలా ఉంది. చాలా రోజుల తర్వాత కనిపించింది తెలుగు సినిమాలు అంటే ఇలాంటి క్లైమాక్స్. బాగుంది. శ్రీలీల గారి యాక్టింగ్. శ్రీలీల అంతే లేదు, ఏమో ఆ అమ్మాయి ఐరన్ లెగ్ లో అనిపిస్తుంది. అంతేం బాగా ఏ సినిమా పెడితే ఆ సినిమా. అంటే శ్రీకాకుళం ఆశలో బాగా చేసిందని చెప్పి అంటున్నారు. అవునా? యాక్షన్ వైజ్ బాగుంది, కానీ యాక్టింగ్ నాకైతే పర్సనల్ నచ్చలేదు. రవితేజ గారు చాలా బాగా చేశారు యాక్టింగ్. అంటే చాలా రోజుల తర్వాత అంటే కామెడీ యాంగిల్ లో కనిపించింది, బాగుంది. సినిమా హిట్ అయినట్టు నాకైతే నచ్చింది, హిట్ అనే అనుకుంటున్నాను. సాంగ్ ఎలా ఉంది? రీమేక్ చేశారు కదా. ఆ రీమేక్ సాంగ్ పర్వాలేదు, బాగానే ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది, కానీ సాంగ్స్ కొంచెం అప్ అండ్ డౌన్ అనిపించాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం క్రేజీ ఇచ్చారు. కామెడీ ఇది వర్కౌట్ అయిందా సార్? కామెడీ అంత లేదు కానీ పిక్చర్ బాగానే ఉంది. అంటే ఒక రెగ్యులర్ స్టోరీ లేకపోతే ఇంట్రెస్టింగ్ స్టోరీలో అనిపించింది చూసినప్పుడు? ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది, డిఫరెంట్ స్టోరీ. ఓకే, బట్ ఆడియన్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారు సార్ సినిమా చూసినప్పుడు? మెయిన్ పిక్చర్ బాగుంది, దాన్ని మ్యూజిక్ అది ఎలా అనిపించింది సార్? మ్యూజిక్ బాగానే ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారా సినిమాకి చూసినప్పుడు? ఏమో అవుతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కట్ చేస్తే సినిమా మొత్తం రాటే బ్రో. 20 రూపాయల సిగరెట్ అంత లేదు బ్రో సినిమా. అసలు నాగవంశీ ఇలాంటి స్టోరీస్ ఎలా సెలెక్ట్ చేస్తారో తెలియదు. ఎంత ఓవర్ యాక్షన్. ఒక పుష్ప, ఒక ధమాకా, 4 సాంగ్లు 4 ఫైట్లు పెట్టేసి సినిమానా బ్రో? అసలు నాకు ఏం అర్థం కాలేదు బ్రో. రవితేజ సినిమా కాదు బ్రో, రవితేజ లెవెల్ వేరే. నాకు నచ్చలేదు. నాగవంశీ బ్రో నువ్వే నాకు బీర్ డబ్బులు ఇవ్వాలి 200 రాని. ఎవరు చూసి వస్తే ఏంటి, వచ్చాడు మధ్యలో ఇంటర్వెల్కి వెళ్ళిపోయాడు, దుబాయ్కి వెళ్ళిపోయాడు. మరి నాకు డౌట్. నా 200 ఎవరు ఇస్తారు బ్రో? బాగాలేదు బ్రో సినిమా. అది నాగవంశీ గారు ప్లీజ్ మీరు దుబాయ్కి వెళ్ళే ముందు నాకు 200 ట్రాన్స్ఫర్ చేసి వెళ్ళండి. సినిమా బాగాలేదు భయ్య. అంటే బాగుంటే చాలా బాగుందని మేమే చెప్తాం రవితేజ ఫ్యాన్స్గా మేము. సినిమా అసలు బాగాలేదు. ఏంటంటే ఒక ఫైట్స్, డాన్స్, ఇది లేదు, ఒక ఊరు అంటే ఏంది అసలు సినిమా? అసలు నాకేం అర్థం కాలేదు బ్రో సినిమా. స్టోరీ పాయింట్ ఉంది అంతే తప్ప అలాంటి పాయింట్లు 100,000 వచ్చినాయి. ఇప్పటికి లక్షల సినిమాలు వచ్చినాయి.
ఒక పుష్ప దింపారు, ఒక ఇంకోటి ఏదో దింపారు, ఒక క్రాక్ దింపారు, ఇంకోటి ధమాకాలో సాంగ్స్ దింపారు, ఏదేదో దింపారు. నాకు డమ్ డమ్ టిక్ జుబ్ అంటే అయిపోయింది ఆ సినిమా. రాటు నాకు వాడు దింపారు బ్రో. 200 బ్రో, వ్యక్తిగానే వస్తాయి బ్రో 200. చెప్పండి ప్లీజ్ నాగవంశి గారు, మిమ్మల్ని గారు అని అంటున్నా, మధ్యలో వచ్చారు. నేను ఒక సినిమా ప్రియుడో చెప్తున్నా, ఇది రాడ్ సినిమా భయ్య, మామూలు రాడ్ కాదు. నాగవంశి గారు మీరు దుబాయ్ వెళ్ళే ముందు నాకు 200 మధ్యలో ఉండే సినిమా మా జాతర కలిసి మొదటి జాతర నాకైతే నచ్చలేదు. ఇట్ వాజ్ వెరీ వర్స్ట్ మూవీ నాకైతే. అంటే అంటే అంత మ్యాజికల్టీ ఏం లేదనమాట. డైరెక్టర్ యూటిలైజ్ చేసుకో అవకాశాలు వచ్చినప్పుడు అని నేను అంటాను అనమాట. నాకైతే ఉంటాయి అంటే శ్రీలీల గారు యాక్టింగ్ అవన్నీ ఆవిడ ఆబ్వియస్లీ ఎప్పుడు శ్రీలీల కాబట్టి ఓన్లీ సాంగ్స్ వరకు బాగుంది. కొరియోగ్రఫీ బాగాలేదు. కొరియోగ్రఫీ అసలు బాగుంది. రొటీన్ స్టోరీ కాదు, స్టోరీ లేదు. నాకు ఏం అర్థం అవ్వలేదు. అంటే అక్కడ ఒక సినిమాలో అదొక పీసు, ఇదొక పీసు, అదొక పీసు, అలా సెమెంటెన్స్గా తీసుకుని యూజ్ చేసినట్టు అనిపించింది నాకు. అంత మ్యాజికల్టీ మిలిట్ అంటారు కదా, ఒక సినిమాని చూసే కొద్దీ అలా చూడాలనిపించాలి కదా. అంత మ్యాజికల్టీ లేదు, అంత డైరెక్షన్ లేదు, అంత మ్యాజికల్టీ ఏమీ లేదు. అసలు పైసల గురించి ఎవడు మాట్లాడాడు? ప్రొడ్యూసర్ గారు మధ్యలోంచి వెళ్ళిపోయాడు. ఆయనకు తెలుసు సినిమా ఫ్లాప్ అయిపోయిందని. ఎలా ఉందన్న మూవీ? ఇంకా మాస్ జాతర అంటే మాస్ తగ్గట్టే మన రవితేజ శ్రీలీల కనిపిస్తే ఎలా ఉంటుంది. ఇక మాస్ 10 పండగ. ఇంకా ఈ సంవత్సరం అప్పుడు ఇంకా పండుగలు అయిపోయినాయి అంటున్నారు. అవ్వలేదు. సినిమా చూస్తే మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, సంక్రాంతి కాడి నుంచి మొన్న వెళ్ళిన దీపాల వరకు ఊపుతుందండి. సూపర్ సాంగ్స్. ఎవరో నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారంట, చేతకాని వాళ్ళు ఇస్తారండి. చేతకాని వాళ్ళు టికెట్ కొనుక్కోకుండా చూసి కబుర్లు చెప్పేవాళ్ళు చెప్తారు తప్ప సూపర్ సినిమా. బాను డైరెక్షన్లో మినిమం నిజంగా ఆయన ఒక 20 సినిమాలు తీసాడేమో. అంటే ఆయన తీసిన సినిమాలు 4 సినిమాలే, కానీ ఎన్నో 20 సినిమాలు తీసాడేమో డైరెక్టర్ అయితే మనకైతే అనిపిస్తుందండి. చాలా బాగుంది. బాగా అంటే ఒక విలన్ కూడా, ఒక యంగ్ విలన్ పెట్టారు కదా, సూపర్ అబ్బా సినిమా. పాట కూడా మూల ఇంకా ఫైట్లు అంటే అన్నీను. అంటే మనం అన్ని పోలీస్ క్యారెక్టర్లు చూస్తున్నాం కదా, ఒక రైల్వే పోలీస్గా మన మాస్ రవితేజ గారిని అయితే చూస్తాము. బాగా కొంచెం రక్తపాతం కొంచెం ఎక్కువగా ఉంది. బాగా ఫైట్లు గట్రా బాగా ఎక్కువ ఉన్నాయి. ఫైట్లు బాగా ఎక్కువ పెట్టాడు. కనబడితే ఫైట్ అన్నట్టు ఫైట్ వచ్చింది. కానీ సినిమా స్టోరీ లెక్కల్లోను, బ్యాక్గ్రౌండ్ లెక్కలో, సాంగ్స్ లెక్కలో ఒక ఊపిన సినిమా. ఇసుకున్న రిలీజ్ సినిమాలో మాస్ జాతర ఈజ్ సూపర్ గుడ్ ఫిల్మ్ అండి. నవీన్ గారు యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఈ సినిమాలో అంటే ఈ సినిమాకి పెద్ద పిల్ల అంటే నవీన్ గారు మెయిన్ విలన్. అంటే ఆయన ప్రాణం పెట్టి యాక్టింగ్ చేసి, నిజంగా చెప్తున్నా నవీన్ అన్న, నిజంగా ఇచ్చి పడేసిన వాళ్ళ నీ యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అంటే చాలా సీనియర్ విలన్స్ కూడా చేసేటట్టు అంత పెద్దగా యాక్టింగ్ చేసారు మీరు. అసలు ఆయన వచ్చినప్పుడు కానీ మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా బాగా చూపించారు. నవీన్ అన్న అడ్సాప్ అని యాక్టింగ్కి మస్తు చేసినావు. ఇంకా మంచి విలన్ క్యారెక్టర్ చేయండి మీరు, ఇంకా బాగా చేస్తారు. మేము చెప్పండి శ్రీలీల యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ధమాకా తర్వాత అంటే మళ్ళీ కాంపిటీషన్లో ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఇక్కడ మన రాజేంద్ర ప్రసాద్ యాక్టింగ్ కూడా, క్యారెక్టర్ కూడా చాలా బాగా చేసిన. ఆయన కూడా తొక్కలో యాక్టింగ్ అరేనా కామెడీ బాగుంది. అంటే ఇక్కడ కామెడీ పండించాలో అక్కడ కామెడీ ఉంది. ఇదేంటంటే మాస్ అంటే మాస్ లెక్క వెళ్ళిపోతుంది సినిమా. ఇది ఒక కామెడీ అన్నట్టు ఉండదు. ఒక మాస్ జాతర అంటే జాతర టైప్ అయిపోతుంది సినిమా. నీకు ఒక కామెడీ సినిమా అంటే దాని టైటిల్లో తెలిసిపోతుంది. కామెడీ ఎక్కడ కామెడీ ఎక్కడ పెట్టిండు, యాక్టింగ్ అంటే విలన్ ఎక్కడ చూపించాలి అక్కడ చూపించిండు. మాస్ అంటే మాస్ ఫైట్స్ కానీ ప్రతిదీ మనకి ఎంజాయ్ చేస్తాం, ఎక్కడ బోరింగ్ లేదు. ఇది ఒక రవితేజ కెరియర్లా కానీ మంచి హిట్ సినిమా. ఆయనతో పాటు నవీన్ అన్నకు కూడా మంచి సినిమా అని చెప్పొచ్చు. నాకు ఇద్దరికి ఇక్కడ హీరోకి ఎంత పేరు వస్తుందో విలన్ కూడా అంత పేరు వస్తుంది. యాడ్సాప్ అన్న, జాతర మాత్రం మూత మోగిపోయింది. బ్లాక్ బస్టర్. రవితేజన సూపర్ అన్న, బ్లాక్ బస్టర్ సూపర్. రవితేజ గారికి హిట్ వచ్చినట్టు. ఓకే, అంటే యాక్టింగ్ ఎలా ఉంది రవితేజ? ఆయన అన్న విక్రమార్కుడు లాంటి సినిమా చేసిన ఆయన యాక్టింగ్ ఎలా ఉందని అడగకూడదు అన్న, చాలా తప్పు అన్న. వాళ్ళ స్టేజర్కి మనం అవమానించినట్టు ఉంటుంది ఆ క్వశ్చన్. నీకు సినిమా ఎప్పుడైనా నువ్వు అడగాలి అంటే స్టోరీ ఎలా ఉంది, జనాలు ఎలా కూర్చున్నారు, బాగుందా లేదా, ఇలాంటివి అడుగు, ఒప్పుకుంటా. కానీ వాళ్ళ యాక్టింగ్ ఎలా ఉందని మాత్రం అడగొద్దు అన్న. అది అన్న మాట ఇప్పుడు వచ్చి ఉన్న సినిమాల్లో ఒక భగవంత్ చేసారు తప్ప ఆవిడ అందరూ సీన్ చేసిందని నువ్వు చెప్పు మాట. అన్నిట్లో కూడా సెటిల్డ్గానే ఉంటుంది, దీంట్లో కూడా అంతే ఉంది. ఆవిడకి ఎంత స్కోప్ ఇచ్చారో ఆ స్కోప్లో రానిచ్చింది. కొంతమంది నచ్చుతుంది, కొంతమంది నచ్చదు. ఎవడు ఎలా తీసుకుంటాడు అనేది వాడి ఇష్టం. నాకైతే అంతా యావరేజ్ ఉంది అంతే. ఇప్పుడు రవితేజ గారు డిసప్పాయింట్ చెయ్యనన్నారు కదా రిలీజ్ ఈవెంట్ లో, మరి డిసప్పాయింట్ చేశారా లేదా? యావరేజ్ అన్న సినిమా అయితే యావరేజ్. సినిమాకి ప్లస్ ఏంటంటే ఇంటర్వెల్, పోస్ట్ ఇంటర్వెల్ చాలా బాగున్నాయి.
క్లైమాక్స్ దగ్గర తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారిది క్లైమాక్స్కి ప్రీ క్లైమాక్స్లో ఒక చిన్న ఎపిసోడ్ ఉంటుంది, ఆ ఎపిసోడ్ ఒకటి బాగుంది. తర్వాత క్లైమాక్స్ నాకు ఎందుకు అంత అనిపించలేదు, అంటే లేపదామని ఏదో ట్రై చేశాడు కానీ బేసిక్గా దాన్ని అట్లా కాకుండా బీజిఎం ఇంకేదైనా డిఫరెంట్ ఇచ్చుంటే బాగుండేదేమో. అంటే క్లైమాక్స్ వీక్ ఉంది అంటున్నారు సార్. అదే నేను అదే చెప్తాను. ఆది గారి కామెడీలో ధమాకాతో పోలిస్తే ఇందులో ఏం లేదు అసలు. సాంగ్ రీమేక్ ఉందంట కదా, ఎట్లా అనిపిస్తుంది ఆ సాంగ్? ఓన్లీ బీజిఎం మార్చారా ఏదన్నా? అన్న ఏఐలో ఆల్రెడీ నువ్వు ఏదైతే యూట్యూబ్లో విన్నావో థియేటర్లో కూడా అదే ఉంది, పెద్ద తేడా ఏం లేదు. ఎలా ఉందన్న మూవీ? ఎలా ఉందని అడగన్నా, ఎంత బాగుందని అడగన్నా. నిజంగా జాతర చూపించారన్నా. నాకైతే మూవీకి వచ్చినట్లేదు, పిక్నిక్ వచ్చినట్టు ఉందన్న. మంచిగా చూపించారన్న. ఆ ట్రైబల్ ఏరియాలో మూవీస్ ఇంతకుముందు తీశారు, ఘాటి, తమ్ముడు, అవంతగా డైరెక్టర్ అంతగా ఓడుకోలేదు. మనం పిక్నిక్కి వెళ్తాం అరకు, ఎంత బాగా ఎంజాయ్ చేస్తాము. మూవీకి వచ్చాం అంతే ఎంజాయ్ చేస్తాం. కామెడీ కూడా ఎక్కడ తగ్గలేదన్నమాట, చాలా బాగుంది అన్న. చాలా మంది అడుగుతున్నారు, మీరు కావాలని అడుగుతున్నారు, దేనికి అడుగుతున్నారు తెలియదు. కంబ్యాక్ అండ్ కంబ్యాక్. ఆయనకి ఏమైనా ఫ్లాప్లు ఉన్నాయా వేరే హీరోలాగా, లేదా ఫ్లాప్ సినిమాని హిట్ అని చెప్పుకున్నారా? ఆయన ఫ్లాపే లేదు కదా, మరి ఫ్లాప్ లేకపోయిన వ్యక్తికి కంబ్యాక్ అంటున్నారంటే ఆయన హిట్ సినిమాలే లేకపోతే యావరేజ్, అంతేగాని ఫ్లాప్ సినిమాలు గట్రా రవితేజకు ఉండవు. ఆయన కష్టపడి పైకి వచ్చారు. సో అలాంటి వ్యక్తిని కూడా వేరే వాళ్ళు డిగ్రేడ్ చేయాలని చూస్తే అది కరెక్ట్ కాదు. ఆయన 100% సినిమా బాగోలేని సినిమా అంటూ లేదా ఆయనకి, అన్ని హిట్లు లేదా యావరేజ్, అంతేగాని ఫ్లాప్ సినిమా రవితేజకి ఎందుకు ఉంటుంది? కంబ్యాక్ అనకండి. శ్రీలీల ఎలా ఉన్నారు? శ్రీలీల రవితేజ గారి కాంబినేషన్ మనం ఆల్రెడీ ధమాకాలో చూసామన్న. ఇది ధమాకా 2 అనమాట, అంతకు మించి చేశారనమాట, ఎక్కడా తగ్గలేదు. సో సెంటిమెంటల్ సీన్స్ కూడా శ్రీలీల గారు చేశారు. ఆమె ఎప్పుడు అంటారు డ్యాన్స్ అంటారు, డ్యాన్స్తో పాటు ఈసారి ఈ మూవీలో కొంచెం సెంటిమెంటల్ సీన్స్ కూడా చేశారు, చాలా బాగున్నాయి అన్నమాట. ఫన్ ఎంతవరకు వర్కౌట్ అయింది? ఫన్ను మీరు స్పెసిఫిక్గా ఫన్నే కావాలనుకుంటే అల్లరి సినిమాలు చూడాలన్న, లేదంటే ఇంకా వేరే కామెడీ హీరో సినిమా ఉంటుంది. కానీ రవితేజ సినిమాలో ఫన్ ఉంటుంది, డ్యాన్స్ ఉంటుంది, మాస్ క్యారెక్టర్ కాబట్టి ఫైట్స్ అయితే ఎరగదీస్తారు, అన్నీ ఉంటాయి అనమాట. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు అన్న రవితేజ గారి మూవీ. ఊరా మాస్ జాతర సినిమా, మాస్ సినిమాలు అంటేనే ఊరా మాస్ ఉంటాయి అంతే. సాంగ్స్ గింగ్స్ అంతా బూజ్ బంప్స్ వచ్చేస్తున్నాయి సినిమా చూస్తుంటే. రీమేక్ సాంగ్ కదా, అన్ని బాగున్నాయి. అంటే హైలైట్స్ అంటే ఏం చెప్తారు సినిమాలో? హైలైట్ అంటే గంజాయి అమ్మడం వల్ల అతన్ని హైలైట్ గా చంపాడు, హెడ్ నరికేది అది హైలైట్ అయిపోయింది. సో ఓవరాల్ గా సినిమా అయితే మంచి హిట్ అంటారు. హిట్ అయిపోద్ది. ఎలా ఉంది బ్రో మూవీ? మాస్ జాతర, ఊరా మాస్ జాతర, అసలు చెప్పాలంటే మాటలు రావట్లేదు. ఏంటి ఆ డ్యాన్స్, ఏంటి ఇప్పటికి ఈ ఏజ్లో కూడా అంత బాగా డ్యాన్స్ ఇస్తారా? ఆ పర్సనాలిటీ, ఆ లుకింగ్, ఆ మీసాలు. ఒకప్పుడు విక్రమార్కుడు సినిమా చూసినప్పుడు పిచ్చ ఫ్యాన్స్, కానీ ఒక విక్రమార్కుడు, ఒక ఈడియట్, అన్ని సినిమాలు కలిపి చూపించారు. అసలు అన్నా మీ యాక్టింగ్కి నా కళ్ళు సరిపోవన్నా, మీకు దిశ తగులుతుంది. సీన్ టు సీన్ ప్రతి ఒక్క ఫైట్స్, క్లైమాక్స్లో ఉన్న ఫైట్ మాత్రం అయితే ఇక్కడ తీసుకెళ్ళిపోయారు. అసలు రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఒక ఫైట్ సీన్ ఇచ్చారు. ఆ ఫైట్ ఓల్డ్ సాంగ్ పెట్టుకొని ఒక్కొక్కరిని కాలుస్తుంటే ఒక్కొక్కడు ఎగిరిపోతుంటే అబ్బాబ్బాయి అసలు మస్తు నవ్వుకున్న ఆ ఫైట్లు అయితే. కానీ రాజేంద్ర ప్రసాద్ చనిపోవడమే కొంచెం బాధాకర, కొంచెం నాకు కళ్ళకే నీళ్ళు వచ్చేసినాయి. క్లైమాక్స్ మాత్రం అయితే జాతరలో సీన్ మాత్రం ఎవ్వరు మిస్ కాకూడదు, చూడండి. ఫ్యామిలీ, ప్రతి ఒక్క ఫ్యామిలీ చూడదగ్గ మూవీ అంటే మాస్ జాతర ఇట్టు కొట్టింది. ఎలా ఉంది అడుగుతావు అన్న, ఈ కట్అవుట్స్ తెలిసిపోతాను. సినిమా మాత్రం ఎక్సలెంట్ అన్న. అంటే మనం రవితేజ ఎలా చూడాలనుకున్నామో డైరెక్టర్ గారు అలానే చూపించిండు. ముందుగా డైరెక్టర్ గారు హ్యాట్సాప్ చెప్పాలి, ఎందుకంటే మాస్ జాతర టైటిల్ ఎలా పెట్టిండో టైటిల్ తగ్గట్టు న్యాయం చేసిండు డైరెక్టర్ గారు. అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఈ సినిమా మళ్ళీ మనకు ఒక విక్రమార్కుడు కానీ, ఒక భద్ర కానీ, ఒక క్రాక్, అంటే ఇలాంటి సినిమాలు మనం ఎంత ఎంజాయ్ చేసినామో, ఒక మాస్ జాతర టైటిల్ కూడా దాని తగ్గట్టే సినిమా కూడా అలా తీసిండు. ఇది ఒక మంచి సినిమా అని చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ఇచ్చి పడేసిండు. ఇంకోటి ఏం చెప్పాలంటే